ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? గురుగ్రహ ప్రభావం ఉండడం వల్ల ఈ 4 రాశుల వారికి చాలా చాలా కలిసి రాబోతుంది. ఇందులో మీ రాసి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక ఆస్ట్రాలజీ ప్రకారం ఏ గ్రహమైనా అస్తమించడం, ఉదయించడం అనేది మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ వ్యక్తుల యొక్క జీవితాలపై తప్పకుండా ప్రభావం ఉంటుంది. ఇక దేవగురు బృహస్పతి సంపద, ఆస్తి, ఐశ్వర్యం, సౌఖ్యాలు మొదలైన వాటికి కారకాలుగా పరిగణించబడతారు. బృహస్పతి గ్రహం ఒక శుభస్థానం అయితే, బృహస్పతి గ్రహం జన్మంలో ఒక శుభస్థానం ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎలాంటి లోపాన్ని ఎదుర్కోలేరని కూడా నమ్ముతారు. ఇక మార్చి నెలలో దేవగురు బృహస్పతి ఉదయించనున్నాడు. బృహస్పతి ఉదయించడం కొన్ని రాశుల వారికి అదృష్టమని భావిస్తారు. బృహస్పతి ఉదయించడం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా మిథున రాశి. బృహస్పతి ఉదయించడం మిథున రాశి వారికి శుభప్రదం కానుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార వర్గానికి లాభం కలుగుతుంది. మీరు బదిలీ కోసం చూస్తున్నట్లయితే ఉద్యోగంలో అది మీ కోరిక మేరకు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కెరీర్ పరంగా మంచి సమయం. ఇక కుంభరాశి. కుంభరాశికి గురుగ్రహ ఉధృతి వల్ల శుభవార్తలు అందుతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా లాభాలు చాలా ఉన్నాయి. బృహస్పతి ఉదయించడం వల్ల విద్య, మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి బృహస్పతి పెరుగుదల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్టం మద్దతు ఉంటుంది. మీ పెండింగ్లో పనులు విజయవంతమవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభ ఫలితాలు సాధిస్తారు. ఇక మరో రాశి మీనరాశి. మీనరాశి వారికి బృహస్పతి ఉండడం వల్ల మేలు జరుగుతుంది. బృహస్పతి పెరుగుదల కారణంగా మీ కష్టం పని పూర్తవుతుంది. కొత్త ఆదాయ మార్గాలను పొందుతారు. ఏది అవసరమో అది అందుబాటులో ఉంటుంది. మీరు మీ పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మీరు కష్టానికి తగిన ఫలితాన్ని కూడా పొందుతారు. కాబట్టి గురుగ్రహ ప్రభావం ఈ 4 రాశులపైన ఉంది కాబట్టి తప్పకుండా ఇది కలిసి వచ్చే సమయం అని చెప్పవచ్చు. తప్పకుండా మరి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.